न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। बीजेपी स्टेट प्रेसिडेंट एम रामाचंद्र राव ने जो है आज कुमरान भीम आसिफाबाद डिस्ट्रिक्ट में जाकर वहां का जायजा लिया, वहां का दौरा किया और सभी पार्टी वर्कर से मुलाकात की, क्योंकि अपकमिंग म्युनिसिपल इलेक्शन में जो है जोरदार परफॉर्मेंस दिखाना है बीजेपी पार्टी को, जिसको लेकर ये खुसूसी दौरा था एम रामचंद्र राव का। శ్రీశైలం గారికి మా అధ్యక్షుడు అందరికీ కూడా పత్రికా మిత్రులకు కూడా నమస్కరిస్తూ ఈరోజు రెండు చాలా మంచి ఒక రోజు మంచి అనం మనం ఎందుకంటే వర్ధంతి కాబట్టి రెండు పుణ్యతిథి సంబంధించినటువంటి ఒక సందర్భంగా ఈరోజు ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. ఒకటి సుష్మా స్వరాజ్ గారిది, ఈరోజు తెలంగాణ తల్లి పిలువబడే సుష్మా స్వరాజ్ గారి యొక్క వర్ధంతి. రెండోది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇద్దరు కూడా తెలంగాణ కోసము వారు చేసినటువంటి ఒక యోగదానం అయితే త్యాగాలు అయితే అందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ రావడంతో ఇప్పుడే మిత్రుడు నాగేష్ గారు ప్రస్తావించారు జియో 49. ఈ యొక్క ప్రాంత ఆదివాసీల ఒక ఆవేదన, దీన్ని కేంద్రం దాకా కూడా తీసుకుపోతాము. ఇదంతా కూడా రాష్ట్ర పార్టీ, రాష్ట్ర ప్రభుత్వము వారు చేస్తున్నటువంటి ఒక నాటకాలు ఏదున్నా కేంద్రం మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈరోజు మనకు ఏదైతే ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు దాన్ని రీఅలైన్మెంట్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో బలమైన డిమాండ్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు రావాలంటే తుమ్మడిహట్టిలో వేరే ప్రాజెక్టు కట్టాల్సిందే. అక్కడ వారధా, వైర్గంగా లాంటి 2 నదుల ఒక సంగమం దగ్గర ఈరోజు అక్కడ కట్టినట్టయితే ఈ ప్రాంతంలో సాగునీరు కొరత ఉండదు, ఇక్కడ రైతులకు బాగా జరుగుతుందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం తయారు చేసి ఇస్తే, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి కిసాన్ లఘు సిచాయి యోజన ఏదైతే ఉందో, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేంద్ర ప్రభుత్వము అనేక ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు, చిన్న చిన్న ప్రాజెక్టులకు డిపిఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్థికమైనటువంటి సహకారం చేస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీని వెనుక తుమ్మడిహట్టి దగ్గర ఈ ప్రాంతానికి సాగునీరు కోసము ఒక డిపిఆర్ తయారు చేసి వెంటనే అక్కడ ఈ పనులు మొదలుపెట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండో విషయం కాళేశ్వరం. మీ అందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా ఆసక్తిగా ఉంది దాని మీద. భారతీయ జనతా పార్టీ వైఖరి ఏమున్నది? ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఏ ప్రాజెక్ట్ అయినా సరే రైతులకు మంచి జరుగుతుందంటే దాన్ని ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము వ్యతిరేకిస్తున్నది 2 అంశాలు. ఒకటి, దాంట్లో జరిగినటువంటి అవినీతి. 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంతమంది రైతులకు లాభమైంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది. తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది. మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది. దానిపైన నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, NDSA వాళ్ళు రావడం జరిగి వాళ్ళు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపం. ఈ పాపాలకు పరిహారం అనేది, దీనిపైన ఒక దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము నమ్ముతా ఉన్నాం. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో, ఘోష్ ప్యానల్ నివేదిక, మేము పూర్తిగా చూడలేదు, ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేశాయి. దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే
భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది, ఇతరులకు సంబంధం లేకుండా, ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబము ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఇక్కడ వ్యర్థం చేసిందని చెప్పేసి కూడా మేము భావిస్తాం. जी हाँ, सन ग्लासेस 99 onwards, any number glasses from 250 onwards, contact lenses any color ₹99 onwards. जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप. न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह. मोबाइल 9848392127.